నమస్కారం వెల్కమ్ టు శిల్ప టీవీ న్యూస్ ప్రజా సమస్యలకు అధిక ప్రాధాన్యతనిచ్చి నాణ్యతతో పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని సెంటినరీ హాల్లో పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెసల్ సిస్టమ్ PGRS కార్యక్రమంలో పాల్గొని జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల నుండి అర్జీలను స్వీకరించారు. జాయింట్ కలెక్టర్ విష్ణుచరణ్, DRO పద్మజ, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు, జిల్లా అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాజకుమారి గనియా మాట్లాడుతూ ప్రజల నుండి వచ్చిన అర్జీలపై ప్రత్యేక దృష్టి సారించి నాణ్యతతో పరిష్కరించాలన్నారు. స్వీకరించిన దరఖాస్తులు ఎట్టి పరిస్థితుల్లోనూ బియాండ్ SLలోకి వెళ్లకుండా చూడాలన్నారు. అర్జీలను ఏ ఒక్క అధికారి నిర్లక్ష్యం చేయకుండా ఎప్పటికప్పుడు పరిష్కరించి అర్జీదారులు సంతృప్తి పడేలా చూడాలని అధికారులకు సూచించారు. కార్యక్రమంలో 150 మంది అర్జీదారులు తమ సమస్యల పరిష్కారానికి జిల్లా కలెక్టర్కు అర్జీలు సమర్పించారు. ఈ సమస్యలని వితిన్ SLలోగా పరిష్కరించాలని సంబంధిత అధికారులకు ఎండార్స్ చేస్తూ కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. స్వచ్ఛ కలెక్టరేట్లో భాగంగా ప్రతి శనివారం కలెక్టరేట్ కార్యాలయం అన్ని సెక్షన్లతో పాటు వ్యవసాయం, సివిల్ సప్లై, పౌర సంబంధాలు, టూరిజం శాఖలు తమ కార్యాలయంతో పాటు పరిసరాలను కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. అంతకుముందు రక్షాబంధన్ పర్వదినాల సందర్భంగా ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయం నిర్వాహకులతో జిల్లా కలెక్టర్ రక్షాబంధాన్ని స్వీకరించారు. జిల్లా కలెక్టర్తో పాటు జాయింట్ కలెక్టర్, DRO, జిల్లా అధికారులు రక్షాబంధనాన్ని చేతికి ధరించి మనస్సును జ్ఞానం, పవిత్రత, శాంతి, ప్రేమ, సంతోషం, ఆనందం, శక్తి తదితర సప్త రంగులతో నింపుకోవాలని బ్రహ్మకుమారి ఈశ్వరీయ నిర్వాహకులు సూచించారు. నంద్యాల జిల్లా మిడుతూరు మండలం జలకనూరు గ్రామానికి చెందిన ఆయకట్టు రైతులు తమకు చెందిన మిద్దిగుంట చెరువు నుండి నాన్ ఆయకట్టు రైతులు విద్యుత్ మోటార్లను ఉపయోగించి అక్రమంగా సాగునీటిని తోడుకుంటున్నారని తమకు న్యాయం చేయాలని కోరుతూ సోమవారం నంద్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జలకనూరు ఆయకట్టు రైతులు మాట్లాడుతూ గత ఏడాది సాగునీరు అందక పంటలు పండక తీవ్రంగా నష్టపోయామని, ఈ ఏడాది కేవలం నెల రోజులు మాత్రమే జలకనూరు మద్దిగుంట చెరువుకు నీరు వచ్చిందని, ఆ నీటిని నాన్ ఆయకట్టు రైతులు నీటి చౌర్యం చేస్తూ తమకు అన్యాయం చేస్తున్నారని, విద్యుత్ మోటార్ల ద్వారా ట్రాక్టర్ల ద్వారా నీటిని అక్రమంగా తరలించుకుపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు న్యాయం చేయాలని, లేని పక్షంలో చావే శరణ్యమని వారు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. నంద్యాల జిల్లా మిడుతూరు మండలం జలకనూరు. నేను జలకనూరు గ్రామ రైతును. నా పేరు వెంకట సుబ్బయ్య. గత 8 సంవత్సరాలు 9 సంవత్సరాల నుంచి అక్రమంగా అనగా నానాయకట్టు రైతులు చింతరపల్ల, కాజీపేట, సుంకేసుల ఈ 3 గ్రామాలకు ఎటువంటి ఆయకట్టు ప్రాంతం లేదు. అయినా కూడా మా మధ్యగుండం చెరువుకు విద్యుత్ మోటార్లు, పంపు సెట్లు, ట్రాక్టర్లు ఎట్లా పడితే అట్లా దాని ద్వారా నానాయకట్టు రైతుల వీళ్ళు మొత్తం మా నీటిని తరలించుకుంటూ ఆయకట్టుదారులకు, అసలైన ఆయకట్టుదారులకు లబ్ధి చేకూరడం లేదు. ఇప్పుడు ఈ సంవత్సరం మొక్కజొన్న వచ్చేసి ఒక 1000 ఎకరాలు, మిరప వచ్చేసి ఒక 800 ఎకరాలు, మిగతా ఎకరాల్లో వచ్చేసి మా పంట చేసినాము. ఇవి దాదాపు ఒక ఎకరాకు వచ్చేసి మొక్కజొన్నకు ఒక 50,000 ఖర్చు పెట్టడం జరిగింది. ఇప్పుడు మధ్యస్థ దశలో మొత్తం చెరువు వచ్చేసి దాదాపు ఒక 4 నెలలు నీటి రావాల్సిన చెరువు ఒక 50 రోజులకే అయిపోయింది. 50 రోజులకి అయిపోవడం వల్ల మధ్యలో ఉండయి మాకు చాలా నష్టం వస్తుంది. ఆయకట్టు రైతుల కింద 2,800 ఎకరాలే మాత్రమే ఉంది. మిగిలిన వాళ్ళంతా నానాయకట్టు రైతులు చేయడం వల్ల చాలా నష్టపోతున్నాము. దాదాపు 8/1/2024 నుంచి కలెక్టర్ గారికి స్పందన కార్యక్రమం ద్వారా దాదాపు ఒక 5 సార్లు మేము మా గ్రామ రైతులము వచ్చి ఎన్నోసార్లు విన్నవించుకుంది. అయినా మాకు ఇంతవరకు న్యాయం చేకూరడం లేదు. ఏదన్నా ఉంటే రాజకీయ ఒత్తులు ఉన్నాయి, వాళ్ళు ఉన్నాయి అని అంటున్నారు, కానీ వస్తున్నారు, చేస్తున్నారని కాలక్షేపణ చేస్తున్నారు. అంతే, మాకు ఎటువంటి న్యాయం అయితే చేకూరడం లేదు. మా చెరువులు నీళ్ళు అయిపోయినాయి. మా గ్రామం ఇప్పుడు మా పరిస్థితి అయితే ఇప్పుడు చాలా దారుణంగా ఉంది. మేము ఎటువంటి పోరాటకైనా సిద్ధమే. ఈ దృష్టిని ఎటువంటి కానీ ముఖ్యమంత్రి గారు తీసుకుపోయి మమ్మల్ని కాపాడవలసిందిగా తెలుగు గ్రామ రైతుల సంఘం తరఫున మేము మాట్లాడుతున్నాం. మా చెరువు ఆయకట్టు వచ్చేసి 2,800 ఎకరాలు ఉన్నాయి. సుంకేసుల గ్రామస్తులు, సుంకేసుల, చింతరపల్ల గ్రామస్తులు కలిసి అక్రమంగా నీళ్లు మోటార్ల ద్వారా నీళ్లు తొలగిస్తున్నారు. ఈ సంవత్సరం వచ్చేసి మాకు 1 నెల మాత్రమే నీళ్ళు వచ్చినాయి. పోయిన సంవత్సరం కూడా చాలా నష్టపోయినాం మేము. ఒక్కొక్క కుటుంబానికి వచ్చేసి కనీసం అంటే ఒక 50,000 60,000 దాకా నష్టపోయినాము. ఈ సంవత్సరం ఒక ఎకరా వచ్చేసి 30,000 కౌలుకు తీసుకొని
మొక్కజొన్నలు మిరప వేసాము. ఈ సంవత్సరం ఒక్కొక్క రైతుకు వచ్చేసి కనీసం అంటే 1 ఎకరాకు 1,00,000 రూపాయల దాకా నష్టం వస్తుంది. పెట్టుబడి పెట్టాము. ఈ హరితహారాన్ని ఆపకుంటే గాన భార్యాభర్తలము అంత మందు దాగి ఆత్మహత్య చేసుకొని చనిపోవాల్సిన కాలము వస్తుంది. మాకు కలెక్టర్ గారు ఎమర్జెన్సీగా మోటార్లు తొలగించాలని కోరుకుంటున్నాము జలకనూరు రైతులము. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో నియమించిన వాలంటీర్లకు ఈ టీడీపీ ప్రభుత్వ హయాంలో 10,000 చెల్లిస్తామని ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీని నెరవేర్చాలని, వాలంటీర్లందరికీ ఉద్యోగ భద్రత కల్పించాలని, బలవంతంగా రాజీనామాలు చేయించిన వాలంటీర్లను తిరిగి కొనసాగించాలని, పెండింగ్లో ఉన్న బకాయి వేతనాలను చెల్లించాలని కోరుతూ సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని వాలంటీర్లు జిల్లా కలెక్టర్కు ఇవ్వడం జరిగింది. అనంతరం వారు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం చంద్రబాబు నాయుడు అధికారంలోకి రాకముందు వాలంటీర్లకు 10,000 గౌరవ వేతనం ఇస్తామని చెప్పిన ఎన్నికల హామీని వెంటనే అమలు చేయాలని కోరారు. ఇప్పటికే దాదాపుగా 3 నెలలు పెండింగ్లో ఉన్న గౌరవ వేతన బకాయిలను చెల్లించాలని డిమాండ్ చేశారు. నూతనంగా ఏర్పడిన టీడీపీ కూటమి ప్రభుత్వం వాలంటీర్లకు ఉద్యోగ భద్రత కల్పించాలని, బలవంతంగా రాజీనామా చేసిన వారిని తిరిగి విధుల్లోకి తీసుకోవాలని కోరారు. వాలంటీర్లు అందరూ గత ప్రభుత్వంలో చేరిన వాలంటీర్లని అందరినీ వైసీపీ కార్యకర్తలుగా చూడడం సరైనది కాదని పేర్కొన్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు చేరవేయడం మాత్రమే వాలంటీర్లు చేస్తారని, ప్రజలకు సేవ చేయడంలో ముందున్నారని అన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకొని తిరగలేదని, ఈ రోజు వాలంటీర్ల అందరినీ వైసీపీ కార్యకర్తలుగా చెప్పడం, మాట్లాడడం సరైనది కాదని అన్నారు. ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా సేవ చేసిన వారిని, విధులు నిర్వహించిన వారిని విస్మరించడం సరికాదని, ఆ పార్టీ ముద్ర వేయడం తగదని, ఇప్పటికైనా ఆ సంస్కృతికి సీఎం చంద్రబాబు నాయుడు చరమగీతం పాడాలని కోరారు. అధికారులను పెండింగ్ వేతనాలు ఇవ్వాలని కోరేందుకు వెళ్తే లోపలికి కూడా రానివ్వకుండా సమస్యలను కూడా వినడం లేదని, ఏ రోజు వైసీపీ జెండా పట్టుకోని వారు చాలా మంది ఉన్నారని, పార్టీలతో సంబంధం లేకుండా కుటుంబం కోసం పనిచేసిన వాలంటీర్లు వేలాది మంది ఉన్నారని తెలిపారు. ఈ విషయం అధికారులు, కూటమి ప్రభుత్వం గుర్తించాలని, వాలంటీర్లను అంటరాని వారిగా చూడవద్దని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు పట్టణ అధ్యక్షుడు లక్ష్మణ్, గ్రామ వార్డు వాలంటీర్స్ యూనియన్ అధ్యక్షుడు తిరుమలేష్, సభ్యులు సుధాకర్, భాగ్యలక్ష్మి, అబ్దుల్, ధరం తేజ్, హిమబిందు, గీత, రెహానా, అనుపాద, అలీబాషా, మహబూబ్ బాషా, అభి తదితరులు పాల్గొన్నారు. నంద్యాల పట్టణంలో ఉన్నటువంటి 43 వార్డు మున్సిపాలిటీలలో ఉన్నటువంటి వాలంటీర్లకు పెండింగ్లో ఉన్నటువంటి వేతన బకాయిలు చెల్లించాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని నూతన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎన్నికల సందర్భంలో సీఎం చంద్రబాబు గారు మేము అధికారంలోకి వస్తే ఖచ్చితంగా ప్రతి ఒక్క వాలంటీర్ను కొనసాగిస్తాము, 10,000 రూపాయలు గౌరవవేతనానికి పెంచుతామని చెప్పేసి చెప్పడం జరిగింది. వాటిని వెంటనే అమలు చేయాలని చెప్పేసి ఈరోజు జిల్లా కలెక్టర్ గారికి సమస్యలతో కూడిన వినతిపత్రం ఇవ్వడం జరిగింది. అయితే చిన్న స్థాయి అధికారుల పైన కంప్లైంట్ ఇవ్వకూడదని చెప్పేసి జిల్లా కలెక్టర్ గారు కూడా చెప్పడము మేము చాలా బాధాకరం. ఎందుకంటే కింది స్థాయిలో పనులు జరగడం లేదనే జిల్లా కలెక్టర్ గారి దగ్గరికి మేము వెళ్ళి మా సమస్యను పరిష్కారం చేయండి అని చెప్పేసి ఆమెను కోరితే మీరు మాట్లాడకుండా వెళ్ళిపోండి అని చెప్పేసేటువంటి రీతిలో మాట్లాడితే ఎవరికి చెప్పుకోవాలో అర్థం కానటువంటి పరిస్థితి. అంటే సమస్యలను ఇంకెవరికి చెప్పుకోవాలి, జిల్లాలో ఉన్నత స్థాయి అధికారే ఆ విధంగా మాట్లాడితే ఎవరికి చెప్పుకోవాలనేటువంటి రీతిలో కూడా చాలా అసహనానికి గురవుతున్నాము. కాబట్టి అధికారులు సమస్యను తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి, సమస్యను వివరించేందుకు కులంకుశంగా వాళ్ళను నచ్చజెప్పి ప్రయత్నం చేయాలి. అలా కాకుండా రాకూడదు వెళ్ళిపోండి అని చెప్పేసేటువంటి రీతిలో మాట్లాడితే ఎవరికి చెప్పుకోవాలి, ఇక్కడ జరగకపోతే ఎక్కడికి వెళ్ళాలి, జిల్లా దాటి వెళ్ళిపోవాలంటే సీఎం దగ్గరికి వెళ్ళాలి. కాబట్టి ఇచ్చిన హామీని నెరవేర్చాలని కోరుతున్నాము, చేసినటువంటి బకాయిలను చెల్లించాలని చెప్పేసి కోరుతున్నాము. ఎన్డీఏ ప్రభుత్వం వచ్చేసి వాలంటీర్లందరినీ మేము కంటిన్యూ చేస్తాము, వారికి ఉద్యోగ భద్రత కల్పిస్తాము, 10,000 జీతం ఇస్తాము, రాజీనామా చేసిన వాళ్ళని మళ్ళీ తిరిగి తీసుకుంటామని చెప్పేసి గౌరవనీయులు మన నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, ముఖ్యమంత్రి గారు. ఈరోజు ఈ విధంగా చూసుకుంటే ఆగస్టు 15 కూడా వెళ్ళిపోయింది, ఇంతవరకు ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకోలేదు. దయచేసి నారా చంద్రబాబు నాయుడు గారికి, ముఖ్యమంత్రి గారికి నేను చెప్పేది తనగా, మీ చేతిలో ఈ రాష్ట్ర వ్యాప్తంగా 2,50,000 మంది భవిష్యత్తు మీ చేతిలో ఉందండి. మీరు దయచేసి మా వాలంటీర్ల మీద దయ చూపించి మా అందరినీ కొనసాగించాల్సిందిగా మా ప్రార్థన. ప్రాచీన గ్రంథాలైన మానవాని జీవన విధానాన్ని తెలియజేసిన మహావేదాలైన 4 వేదాల విశిష్టతను, సంస్కృత భాష గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని రామకృష్ణ విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ రామకృష్ణారెడ్డి తెలిపారు. సోమవారం సంస్కృత భాష దినోత్సవాన్ని రామకృష్ణ డిగ్రీ కళాశాలలోని
వివేకానంద ఆడిటోరియంలో నిర్వహించడం జరిగింది. ముందుగా దివ్య వేదవాణి భగవద్గీత మహాగ్రంథాలకు పూజ నిర్వహించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ముఖ్య అతిథిగా విశ్రాంత జిల్లా జడ్జి కాశీభట్ల శివప్రసాద్ హాజరై వేదాల గురించి విద్యార్థులకు వివరించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ సుబ్బయ్య, మేనేజర్ ప్రగతిరెడ్డి, అధ్యాపకులు పాల్గొన్నారు. మనం ఏ రకాలైన మంత్రాలను వాడాలో ఈ యొక్క గ్రంథాల ద్వారా మనకు తెలుస్తుంది. మంత్రం ఈజ్ నథింగ్ బట్ వేవ్స్ ఆఫ్ సౌండ్స్. శబ్ద తరంగాలు మంత్రాలుగా మీకు ఉచ్చరించబడ్డాయి. 1985లో ఇక్కడ మధ్యప్రదేశ్లో ఈ ఒక ఫ్యాక్టరీ భోపాల్లో అది ప్రమాదానికి గురై కార్బన్ మోనాక్సైడ్ లాంటి వేద ధర్మం మీద జీవితాలు నడిపిస్తూ వేదాలలో ఉన్న సారాన్ని గ్రహించి వారు ప్రకృతితో సహజీవనం చేస్తూ జీవిస్తున్న కొందరు వ్యక్తులు ఆ రాత్రి పూట ఈ విషవాయువులు బయటికి వస్తున్నాయని తెలిసిన తర్వాత వారి కుటుంబంలో కొన్ని యజ్ఞాలు చేయడం జరిగింది. ఆ యజ్ఞాలు చేస్తున్నప్పుడు వారు వేద మంత్రాలని పఠించినప్పుడు వారు దాదాపుగా 48 గంటల సేపు ఆ విషవాయువులను వీళ్ళ కుటుంబాలను చేరకుండా ఈ మంత్రాల ద్వారా సృష్టించబడ్డ ధ్వని తరంగాలు అక్కడ వారి కుటుంబాన్ని రక్షించాయి. ఇది 1985లో కార్బన్ మోనాక్సైడ్. మీరందరూ న్యూస్ పేపర్ ఇప్పుడు ఎవరైనా వేస్తే భోపాల్ గ్యాస్ ట్రాజెడీ అంటే మీరు ఎప్పుడైనా యూట్యూబ్లో చూస్తే తెలిసిపోతుంది. ఇది హిందూ న్యూస్ పేపర్లో రిపోర్ట్ చేయబడిన సందర్భం. గతంలో కూడా సంస్కృతి గురించి సంస్కృతి ఒక సర్టిఫికేట్ కోసం ఇట్లాంటి వాటిని చేయడం కోసం సార్ని కాంటాక్ట్ చేయడం జరిగింది. సార్ కూడా వాటి మీద మంచి సూచన సలహాలు ఇవ్వడం జరిగింది. ఆ రోజుల్లో ఒక రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ కూడా ఇందులో బాగా రీసెర్చ్ ఉన్నారు, హైదరాబాద్లో ఉన్నారని చెప్పేసి వాటిని కూడా మాట్లాడడం జరిగింది. సో సంస్కృత్ భాషన సంస్కృతిలో మంచి ప్రవేశం కలిగినటువంటి వ్యక్తి ఈరోజు ముఖ్య అతిథిగా రావడం నిజంగా నాదర దృష్టిని భావించాం. అలాగే ఈ రోజున మనం ఎందుకు జరుపుకుంటున్నాం అన్నటువంటిది కూడా మనం ఒకసారి గమనించాం. గతంలో వెళ్ళినట్లయితే బ్రహ్మ సంస్కృతిని రచించి తయారు చేసి దాన్ని ఋషులకు ఇచ్చారని, ఆ ఋషులు దాన్ని రకరకాలుగా ప్రయత్నం చేసి సంస్కృతిలో ఎన్నెన్నో గ్రంథాలను తయారు చేశారని, అలా గ్రంథాలను తయారు చేసిన వాటిలో మీకు ఎదురుగా 4 వేదాలకు సంబంధించిన ఒక పుస్తకం ఉంది. 4 వేదాలకు సంబంధించిన ఒక పుస్తకాన్ని ముందు ఉంచాం. ఈరోజు ఏదైతే మనం గొప్పగా చెప్పుకుంటున్నామో అవన్నీ కూడా సంస్కృతిలో ఉన్నాయనే విషయాన్ని మనం గమనించాలి. నేను చదువుకున్నటువంటి ఎకనామిక్స్ కానివ్వండి, పొలిటికల్ సైన్స్ కానివ్వండి, లేదా మెడిసిన్ కానివ్వండి, లా కానివ్వండి, అన్ని ఏవైతే మనం ఈరోజు రాజ్యాంగం కానివ్వండి, ఇట్లాంటివన్నీ కూడా నీతి నియమాలు విలువలు అన్నీ కూడా ఆ వేదాల్లో ఉన్నాయనే విషయాన్ని గమనించాలి. పూర్వకాలం నుంచి వస్తున్న సంస్కృత భాష. ఇంకోటి దేవవాణి అంటారు. దేవవాణి అంటే దేవతలు మాట్లాడుకునే భాష అంటారు. సో సంస్కృతం ఆనాటి కాలం నుంచి ఇప్పటివరకు మన దగ్గర ఉంది. సో సంస్కృతి అనేది మన భారతదేశానికి ముఖ్యంగా మన సంస్కృతిని, మన లిటరేచర్, మన ట్రెడిషన్ని ఫాలో అయ్యేది సంస్కృతంలోనే. మనకి మీరు చూస్తే వేదాలు కానీ, మనకి రామాయణం, మహాభారతం ఏదైనా కానీ మనకి కర్ణాటక మ్యూజిక్ నేర్చుకుంటారు. కర్ణాటక మ్యూజిక్ ఇవన్నీ సంస్కృతంలోనే ఉన్నాయి. సో మన కల్చర్, మన ట్రెడిషన్ మొత్తం సంస్కృతంలోనే ఉంది. అండ్ మనం చెప్పాలంటే ఇప్పుడు మనం మాట్లాడడం చాలా భాషలు ఉన్నాయి, ఇండియన్ లాంగ్వేజెస్. సో బేస్ ఆఫ్ ఆల్ ద లాంగ్వేజెస్ ఇస్ సాంస్క్రిట్. సాంస్క్రిట్ లేకపోతే మనకి హిందీ, బెంగాలీ, గుజరాతీ, ఇప్పుడు తెలుగు, తమిళ ఏదైనా కానీ సంస్కృతంలో నుంచి వచ్చిన భాషలే ఇవ్వండి. సో ఇట్ ఈస్ ద బేస్ లాంగ్వేజ్ ఆఫ్ ఆల్ ద లాంగ్వేజెస్ అని చెప్పొచ్చు. మనకి ఇప్పుడు లాటిన్, గ్రీక్ అంటాం. మన ఇండియన్ భాషలే కాదు, లాటిన్, గ్రీక్ ఇవన్నీ ఉన్నాయి. సో ఇలాంటి భాషలు కూడా మనకి సంస్కృతం నుంచినే వచ్చినాయి. సంస్కృతం నుంచి ఇన్స్పైర్ వచ్చిన భాషలే ఇవ్వండి. ఇక్కడ కూడా మనకి ఈ డే ఎందుకు సెలబ్రేట్ చేస్తున్నారంటే, మీరు డోంట్ టేక్ ఇట్ జస్ట్ యాజ్ అ సబ్జెక్ట్. మీరు ఏదో పాస్ అవ్వాలి ఒక సబ్జెక్ట్ లాగా తీసుకోకుండా, ఇట్ హ్యాస్ అ వెరీ
కెరియర్ ఆపర్చునిటీస్. మీరు ఒకవేళ గూగుల్ చేసి చూస్తే ఇఫ్ యూ సీ లుక్ అట్ అదర్ కంట్రీస్ లైక్ జర్మనీ కానీ వేరే యూసీ యూకే యూఎస్ లో చూస్తే ఈ జర్మనీలో అయితే 140 యూనివర్సిటీస్ మనకి సంస్కృత కోర్స్ ఆఫర్ చేస్తున్నాయి. నంద్యాల పట్టణం మహికిషోర్ ఫౌండేషన్ చైర్మన్ మహేశ్వరి ఆధ్వర్యంలో ఎస్పీజీ హైస్కూల్ గ్రౌండ్ నందు ఫుట్బాల్ టోర్నమెంట్ ను నంద్యాల ఫుట్బాల్ అసోసియేషన్ వారి సహకారంతో నిర్వహించడం జరిగింది. ఈ పోటీలను శాంతినికేతన్ విద్యా సంస్థల చైర్మన్ సూర్యదేవర సుధాకర్ ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా సుధాకర్ మాట్లాడుతూ క్రీడలు మానసిక శారీరక దృఢత్వాన్ని పెంపొందిస్తాయని, క్రీడా స్ఫూర్తిని అభివృద్ధి చేస్తాయని పేర్కొన్నారు. క్రీడల్లో చదువులో రాణించాలని క్రీడాకారులను కోరారు. ఇలాంటి టోర్నమెంట్లు నిర్వహించిన నిర్వాహకులను, పోటీలో పాల్గొన్న క్రీడాకారులను ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ అబ్రర్, ట్రస్ట్ వైష్ణవ కిషోర్, అఖిల్, అసోసియేషన్ ప్రతినిధులు, సభ్యులు పాల్గొన్నారు. ఈ టోర్నమెంట్ ఇంత సక్సెస్ఫుల్ గా జరగడానికి కారణమైనటువంటి మన డీగో అఖిల్ చాలా ఇనిషియేటివ్ తీసుకొని ఎన్నో వ్యయ ప్రయాసాలు కోర్చి అంటే మంచి చూడండి చాలా పెద్ద పెద్ద మొమెంటోస్ తో పాటు క్యాష్ ప్రైజ్ కూడా మనకి టోర్నమెంట్ లో మరి అందేలా ఏర్పాట్లు చేసినటువంటి అఖిల్ కి అందరికి కూడా నమస్కారాలు తెలియజేస్తూ ఆదివారం ఈరోజు ఒక మంచి టోర్నమెంట్ ని మంచి ఫుట్బాల్ మ్యాచ్ ని విట్నెస్ చేసినందుకు చాలా ఆనందంగా ఉంది. సో జూనియర్స్ అయితే నేను చూడలేదు కానీ సీనియర్స్ ఫైనల్ మ్యాచ్ చాలా టఫ్ మ్యాచ్, చాలా టైమ్స్ డిఫెన్సివ్ గా లేకుండా అటాకింగ్ గా గేమ్ అంతా జరిగింది. సో చాలా సార్లు ప్లేయర్స్ అందరు కూడా అపోనెంట్ గోల్ పోస్ట్ మీద అటాక్ చేసి ఎలాగైనా సరే గోల్స్ కొట్టాలని కసిగా నిజంగా ఫైనల్స్ ఎలా ఉండాలో అలానే ఉంది. లాస్ట్ పెనాల్టీ కార్నర్ లో కూడా టై అవుతుందేమో అనుకున్నంత టఫ్ గేమ్. మరి ఎన్ని ఉన్నా చాలా ఎమోషన్స్ చూసాం, గేమ్ లో హీటెడ్ ఎక్స్చేంజెస్ చూసాం. ఏది ఏమైనప్పటికీ కూడా మంచి క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించి రెఫరీ ఆర్డర్స్ ని అందరూ ఒబే చేసి చక్కగా ఒక గుడ్ ఎండింగ్ ఈ టోర్నమెంట్ కి సక్సెస్ఫుల్ గా చేసినందుకు ప్లేయర్స్ కి అందరికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. క్రీడలు ఎంతో ముఖ్యమైనవి. చదువు ఒకటే కాదమ్మా, మనకు క్రీడలు కూడా ముఖ్యమే. మనము ఓడినా గెలిచినా అవి విజయంగానే తీసుకోవాలి. ఓటమి కూడా ఒక గెలుపుకు సాదృశ్యమే. మనం మరి ఒక అడుగు ముందుకు వేయడానికి అది మనకు ఆస్కారం అన్నమాట. కాబట్టి విద్యనే కాకుండా క్రీడలు కూడా మనము ఆడాలి. ఆరోగ్యానికి కూడా అవి మంచివి. చదువులో కూడా అవి మీకు బాగా హెల్ప్ చేస్తాయి అన్నమాట. ఉద్యోగం విషయంలో కూడా మీకు ఆటల వలన మీకు రిజర్వేషన్లు ఇస్తారు, ఉద్యోగం కల్పిస్తారు. ఉద్యోగానికి కూడా ఆస్కారం అన్నమాట. సింధు చూసినారు కదా, ఆటలు ఆడిన ఒక క్రీడాకారిణి. ఆమెకు ఎంతో ప్రభుత్వము ఎన్నో సహాయం చేసింది, గవర్నమెంట్ ఉద్యోగం కూడా ఇచ్చింది. అలాగే మీరు కూడా ఆటలు ఆడి బాగా వృద్ధి చెంది బాగా మన రాష్ట్రానికే కాకుండా దేశానికి కూడా మనకు ఆటల వలన మీరు పేరు తేవాలని ఆశిస్తున్నాను. ఆటలు చాలా ప్రాముఖ్యం, చదువు ఒక్కటే కాదు కదా. ఆటల వల్ల కూడా చాలా ప్రయోజనాలు ఉన్నాయి. హెల్త్ పరంగా కానీ మంచి బెనిఫిట్లు ఉన్నాయి. గవర్నమెంట్ ఆటల వల్ల కూడా మీకు మంచి పథకాలు వస్తున్నాయి కదా, దానివల్ల మీరు మంచిగా ఆటలు ఆడాలి. ఓటమిని కూడా గెలుపుకు సాదృశ్యంగా తీసుకొని మీరు మంచిగా ఆడాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. నంద్యాల పట్టణం దేవనగర్లో వెలిసిన శ్రీ వాల్మీకి మహర్షి దేవాలయంలో సోమవారం నూతనంగా శ్రీ రామలక్ష్మణ ఆంజనేయ స్వామి వార్ల విగ్రహ ప్రతిష్ట నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వాల్మీకి మహర్షి రిజర్వేషన్ పోరాట సమితి అధ్యక్షుడు పులికొండన్న, ఇతర వాల్మీకి సంఘ పెద్దలు హాజరయ్యారు. పెద్ద ఎత్తున వాల్మీకి సంఘీయులు స్వామివారి విగ్రహ ప్రతిష్ట మహోత్సవంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా పులికొండన్న మాట్లాడుతూ నంద్యాల పట్టణం దేవనగర్లో వెలిసిన శ్రీ వాల్మీకి మహర్షి వారి దేవాలయంలో నూతనంగా శ్రీ రామలక్ష్మణ ఆంజనేయ స్వామి వారి విగ్రహాలను ప్రతిష్ఠ చేయడం తమ పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నామన్నారు. ఆలయ అభివృద్ధికి సహకరించిన దాతలకు, వాల్మీకి సంఘీయులకు స్వామివారి కృప ఉండాలని కోరారు. దేవనగర్ వీధి అంతా వాల్మీకులు ఎక్కడ ఉన్నారు. వాళ్ళు ఇక్కడ ఖాళీ స్థలం ఉంటే గవర్నమెంట్ పర్మిషన్ తీసుకొని వాల్మీకి విగ్రహం ప్రతిష్ఠ చేసిన చాలా సంవత్సరాల కిందటే, 10-15 ఏళ్ల కిందటే. తర్వాత భక్తులు ఇక్కడ రామ మందిరం ఉంటే బాగుంటుందని
రాముని ఇచ్చేసినారు. కొంతమంది దాతలు వీళ్ళు సీతారాముల విగ్రహాలు ఇచ్చేసినారు. తర్వాత ఈ మండపం అంతా ఒకరు బెంగళూరులో ఉన్నారు, వాళ్ళ ఆర్థిక సహకారంతో ఇది నిర్మాణం కావించి ఋతికులు అంటే అయ్యగారు వాళ్ళది ఈ దినం బాగుంది ప్రతిష్టకని 3 రోజుల కార్యక్రమం చేసి ఈరోజు 9:15 యంత్ర ప్రతిష్ట విగ్రహ ప్రతిష్ట చేసినారు. ఇంకా ఇదైంది. ఈ కార్యక్రమం అయిన తర్వాత పూర్ణాహుతి అయిన తర్వాత సీతారాముల కళ్యాణం చేస్తారు. కళ్యాణం అయిన తర్వాత సత్యనారాయణ వ్రతం చేస్తాము. చేసిన తర్వాత భోజన ప్రసాదము నైవేద్యం ఇస్తారు. సాయంత్రము భజన కార్యక్రమము ఇవి ఉంటుంది. ఈరోజు వాల్మీకి మహర్షి దేవాలయంలో శ్రీరామ లక్ష్మణ సహిత ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ఠా కార్యక్రమం చేయడం జరిగింది. ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనటం మాకు చాలా సంతోషం. ఎందుకంటే గతంలో అనేక సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్నటువంటి ఈ మందిరాన్ని నిర్మించడానికి కొందరు దాతలు ముందుకు రావటం, వారి సొంత ఖర్చులతో ఈ గుడి నిర్మాణం చేయించి మరి కొంతమంది భక్తుల వారి చేత విగ్రహ ఆవిష్కరణ కూడా చేయించడం జరిగింది. ఇది పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ ఉన్నాం. ఈ యొక్క విగ్రహ ప్రతిష్ఠ చేయించినటువంటి వారి కుటుంబాలకు అందరికీ కూడా వాల్మీకి మహర్షి రిజర్వేషన్ ప్రజా సమితి తరఫున అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ భక్తులు ఈ యొక్క కార్యక్రమంలో ఖచ్చితంగా పాల్గొని రేపు రాబో కాలంలో ఈ గుడి అభివృద్ధి కూడా అందరూ కలిసికట్టుగా కృషి చేస్తారని చెప్పి ఆశిస్తూ. కలకత్తా వైద్యురాలిపై అత్యాచారం, హత్య చేసిన నిందితులకు కఠిన శిక్షలు విధించాలని, తగు న్యాయం చేయాలని కోరుతూ నంద్యాలలో మెడికోల 4వ రోజు నిరసనలు వ్యక్తం చేశారు. ఈ మేరకు సోమవారం వారు కళ్లకు గంతలు కట్టుకొని మౌనంగా తమ నిరసనను వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మెడికల్ విద్యార్థులు, జూనియర్ డాక్టర్లు మాట్లాడుతూ కలకత్తాలో జరిగిన అత్యాచారం, హత్య ఘటనలోని నిందితులను కఠినంగా శిక్షించాలని, న్యాయం చేయాలని కోరుతూ వైద్యులకు, మహిళలకు రక్షణ కల్పించాలని, నిందితులు తప్పించుకోకూడదని, కఠిన శిక్షలు విధించకపోతే నేరాలు ఇలాగే కొనసాగుతాయని, మహిళలకు, బాలికలకు రక్షణ కరువవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. బాధితురాలి కేసును త్వరితగతిన పరిష్కరించాలని, న్యాయం జరిగేంత వరకు తమ నిరసనలు కొనసాగుతాయని వారు పేర్కొన్నారు. So I'm from Tamil Nadu. I'm doing postgraduate in GGH Nandyal. So we all know about the issue that happened in Kolkata. Since it happened in a workplace, we definitely need some Central Protection Act towards doctors so that we can work fearlessly in this workplace. And we need some safety, security services in this hospital and in every hospital. And CCTV cameras should be working properly. Since that issue happened and it has been more than 10 days and they didn't find out who is the culprit. Even many social medias, they are spreading who is the culprit. The government didn't take any action to arrest them or put any action towards it. So till we get proper act, we will continue protesting. నేను ఇక్కడ నంద్యాల గవర్నమెంట్ హాస్పిటల్లో పీడియాట్రిక్ పీజీని మనం చూస్తున్నాము. మొన్న 9వ తేదీన కల్కటాలో డాక్టర్ని దారుణంగా రేప్ చేసి మర్డర్ చేసిన సంగతి మనం అందరం చూసాము. కానీ ఆ విషయంలో ఎట్లాంటి ప్రోగ్రెషన్ అయితే లేదు. నిందితులను పట్టుకోవడం కానీ, వాళ్ళకి శిక్ష వేయడం కానీ ఇట్లాంటివి ఇంకా జరగట్లేదు. అలా డాక్టర్ని ఇట్లా రేప్ చేసి హాస్పిటల్ నడి మధ్యలో ఇలా చేయడం ఎంతో బాధాకరం. ఇట్లా ఉమెన్స్కి వర్క్ ప్లేస్లో సేఫ్టీ ప్రొవైడ్ చేయడం గవర్నమెంట్ బాధ్యత. అలా బాధ్యత తీసుకొని ఖచ్చితంగా ఉమెన్ సేఫ్టీ అనేది వర్క్ ప్లేసెస్లో కంపల్సరీ ప్రొవైడ్ చేయాలి. అలాగే ఈ మధ్య డాక్టర్లపై దాడులు ఎక్కువైపోవడం కూడా మనం చూస్తున్నాం. దానికోసం ఆ దాడుల్ని తగ్గించడానికి సెంట్రల్ గవర్నమెంట్ మెడికల్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేది ఒకటి రావాలని మేము డిమాండ్ చేస్తున్నాము. ఆ అమ్మాయికి న్యాయం జరిగేంత వరకు, ఈ యాక్ట్ వచ్చేంత వరకు మా పోరాటం అయితే ఇట్లా కొనసాగుతుంది. నంద్యాల 2వ పట్టణ పరిధిలోని ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ సమీపంలో సోమవారం మధ్యాహ్నం 16 మంది పేకాట రాయుళ్లను 2వ పట్టణ సిఐ షేక్ ఇస్మాయిల్ ఆధ్వర్యంలో దాడి చేసి అరెస్టు చేయడం జరిగింది. వీరి వద్ద నుండి 73,240 రూపాయల నగదు, సెల్ ఫోన్లు, ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సిఐ పేర్కొన్నారు. మధ్యాహ్నం సుమారు 3 గంటల ప్రాంతంలో రాబడిన సమాచారం మేరకు గౌరవనీయులైన ఎస్పీ గారు మరియు డిఎస్పీ గారి డైరెక్షన్లో ఈ ప్యాకెట్ జరుగుతుందని, అంతర్భాగ ప్యాకెట్ జరుగుతుందని సమాచారం మేరకు ఈ గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర రైడ్ చేయడం జరిగింది. అక్కడ ఒక 16 మంది ప్యాకెట్ ఆడుతూ దొరికినారు. 73,000
240 రూపాయలు అమౌంట్ దొరికింది. తర్వాత ఒక 13 సెల్ ఫోన్లు, 4 మోటార్ సైకిళ్ళు. వీళ్ళు వేరే వేరే ప్రాంతాల నుంచి ఇక్కడ ప్యాకెట్ ఆడుతున్నారు. ఈ విషయంలో లోతుగా ఆఫీసర్స్ ఇన్స్ట్రక్షన్ మేరకు విచారణ చేయడం జరుగుతుంది. సో నంద్యాల టౌన్లో ఎస్పెషల్లీ 2 టౌన్ పరిధిలో గ్యాంబ్లింగ్ కానీ, పేకట్ట కానీ, అట్కా కానీ, బెట్టింగ్ కానీ ఎట్టి పరిస్థితుల్లో జరగనీయము. ప్రజలు మాకు సమాచారం ఇస్తే మేము తప్పకుండా రైడ్ చేస్తాము, అడ్డుకుంటాము, కోర్టు పంపిస్తాము. నంద్యాల పట్టణంలోని పతంజలి యోగాశ్రమంలో శ్రావణ మాసం పౌర్ణమి రోజు గాయత్రి సహిత విశ్వశాంతి హోమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మహిళలు పాల్గొని ప్రత్యేక హోమం పూజలను నిర్వహించారు. ప్రతి కర్మకు యజ్ఞం చేయడం ఎంతో ప్రాముఖ్యమని ఆశ్రమ నిర్వాహకులు పేర్కొన్నారు. అలాగే భగవద్గీత పారాయణం చేసి భక్తులకు అందులో భగవంతుడు తెలిపిన విషయాలను తెలియజేయడం జరుగుతుందని పేర్కొన్నారు. ఈరోజు శ్రావణ శుద్ధ పౌర్ణమి, శ్రావణ పౌర్ణమి. శ్రావణ మాసము అన్నిటికంటే చాలా ముఖ్యమైనది. శ్రావణ మాసంలో లక్ష్మీదేవి లక్ష్మీ పూజ చేసే వాళ్ళ ఇంట్లో ఉంటుంది. కాబట్టి శ్రావణ మాసంలో లక్ష్మీ పూజ చేస్తూ, తర్వాత యజ్ఞం చేస్తూ, హోమం అంటే గాయత్రి సహిత విశ్వశాంతి మహాయజ్ఞం అని మేము చేస్తున్నాం. గాయత్రి సహిత విశ్వశాంతి మహాయజ్ఞం ప్రతి నెల పౌర్ణమి రోజు ఈ యజ్ఞం చేస్తాం. ఈ యజ్ఞం చేసే వల్ల ఏం లాభం అంటే, యజ్ఞో వై శ్రేష్టత కర్మణ. ప్రతి కర్మకు ఏ కర్మ చేయాలన్నా యజ్ఞం చేయాలి. షోడశ కర్మలు అని ఉంటుంది, 16 కర్మలు. పుట్టినప్పటి నుంచి చనిపోయేదాకా 16 కర్మలు చేస్తారు. 16 కర్మలు కూడా ఇట్లాంటి యజ్ఞం చేయాలి. యజ్ఞం చేసినప్పుడు ఏమవుతుందంటే, ఆ యజ్ఞదేవుడు అంటే అగ్నిదేవుడు, స్వాహ అంటే అగ్నిదేవుని భార్య, స్వాహ అంటే ఆయనకు తృప్తిగా ఉంటుంది. అట్లా స్వాహాని మనం ఆ సమిధలు వేస్తూ, ఆవు నెయ్యి వేస్తూ, నవధాన్యాలు వేస్తూ, కర్పూరం వేస్తూ ఇట్లా చేస్తుంటే ఆ స్వాహాదేవి తృప్తి పడుతుంది. అప్పుడు మనకి మన కోరికలు నెరవేరుతాయి. కాబట్టి యజ్ఞం యొక్క ఇంపార్టెంట్ అది. నంద్యాల మండలం చాపరేవుల గ్రామానికి చెందిన రైతు బాలమ్మ తనకు చెందిన 3 ఎకరాల భూమిని పాండురంగపురం గ్రామంలో ఉన్నదని, ఆ భూమిని చాకలి సుబ్బారాయుడు అనే వ్యక్తికి కౌలుకు గత 15 సంవత్సరాలుగా ఇస్తున్నారని, అయితే తనకు తెలియకుండా సదరు భూమిని చాకలి సుబ్బారాయుడు పేరున ఆన్లైన్ చేయించుకున్నాడని, తనకు న్యాయం చేయాలని కోరుతూ నంద్యాల తహసీల్దార్కు వినతి పత్రం అందజేయడం జరిగింది. ఏం నీ సమస్య? ఏ సమస్య బాలమ్మ నా పేరు ఇట్లా సార్ ఇట్లా రాపించుకొని ఇట్లా నా కొడుకు 15 ఏళ్ళ మేము హాస్పిటల్లో ఉన్నాం. అక్కడిక్కడ మాకు చెప్పకుండా ఇట్లా ఆన్లైన్లో తెచ్చుకున్నారు సార్. మమ్మల్ని రానిస్తున్నాడు ఆ చేను కాడికి సార్. మా బాధ భగవంతునికి అవుతా సార్. సాగు బతుకులు నా కొడుకు చూడనైనా చూస్తాను నువ్వే. మాకు ఉండనే తినలేదు. ఇప్పుడు చూడడానికి డబ్బులు 2 లక్షలు కావాలన్నారు. ఆ పరిస్థితులు అన్నాం మేము. మాది పొలము, చేను కాడికి రానియరు. డబ్బులు ఇచ్చి ఎవరు వాళ్ళు? మా వల్లే సాకులు పేరు మధ్యరేటి ఒకరు, నాకు మధ్య ఒకరు. ఇల్లు మా అత్త మా మామ సార్, మా మేనత్త మా మామ. వీళ్ళు ఏదో పొలం గుత్తకని ఇచ్చినారు. గుత్తకి ఇచ్చినది మట్టంగా గుత్తలే, వాళ్ళు గుత్తకి వేసుకుంటా ఆన్లైన్లో పాస్బుక్లు ఏ దొంగ కుట్టించుకొని వీళ్ళను అఘోరంగా చేసి పెట్టినారు. విఆర్ అనే ఆయన డబ్బులు తీసుకొని వాళ్ళ దగ్గర దొంగ పాస్పోర్ట్ బుక్లు కుట్టించి
వీళ్ళకి ద్రోహం చేసిన ఈ పొద్దు పిల్లోడు సాగు బతుకులలో ఉన్నాడు. మాకు న్యాయం చేయాలి దయచేసి. మా అత్త మా మామను కాపాడాలి. పిల్లోడు సాగు బతుకులు ఉన్నాడు. వాళ్ళ ఆస్తి వాళ్ళకి వచ్చేటట్టుగా మాకు న్యాయం చేయండి సార్ దయచేసి. మీ కళ్ళైనా పట్టుకుంటాం సార్. మేము మా ఆస్తి ఎకరం ఉంది సార్. అలా వాళ్ళు వచ్చేసి సుబ్బరాయుడు అతని పేరు నాగమద్ది కొడుకు పేరు ఒకడు మద్దిలేటి. వాళ్ళు చాలా ద్రోహం చేసినారు. ఈ పొద్దు వీళ్ళకు చాలా కష్టాలలో పాలల్లో ఉన్నారు. ఇంత మరి ఘోరం చేయకూడదు సార్. సార్ ఏడాది మీకు ఎక్కడ ఇట్లా చేస్తున్నారు సార్. రానియకుండా డబ్బులు వచ్చి దొంగ పాస్బుక్లు కుట్టించుకున్నారు. మమ్మల్ని పోనీయకుండా వాళ్ళ ముందు పోయి చెప్పేది పోవాకరి డాక్టర్ కొట్టాకరి అది ఇది అని చెప్పి ఈ పొద్దు ఈ పిల్లలు సాగు బతుకులు ఉన్నారు సార్. ఈ పాపను చూపించుకున్నంత చేతి కూడా లేదు సార్. దయచేసి మాకు ఎన్నో ఒకటి న్యాయం చేయండి సార్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.